ఓకే. అందరికీ శుభ సాయంత్రం. ఈరోజు మనము ఈ వీడియోలో ఎత్తుల గురించి, ప్రాసల గురించి తెలుసుకుంటాము. గత వీడియోలో స్వర ఎత్తుల గురించి, అదేవిధంగా వ్యంజన ఎత్తుల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు ఉభయ ఎత్తుల గురించి తెలుసుకుందాం. ఉభయ ఎత్తులు. ఈ ఉభయ ఎత్తులు అని అంటే స్వరాలతోటి, అంటే అచ్చులతోటి, హల్లులతోటి సంబంధం కలిగి ఉన్నటువంటి ఎత్తులు అన్నమాట. అంటే చాలా ఉభయ ఎత్తులు అనేటువంటివి చాలా ఉన్నాయి, కానీ వాటన్నిటిని సమాకలనం చేసి 5 విధాలుగా చెప్పవచ్చు. ఉభయ ఎత్తులు ఎన్ని విధాలు అంటే 5 విధాలు, 5 విధములు. ఉభయ ఎత్తులు 5 విధములు. ఒకటి ప్రాదియతి. ప్రాదియతి. 2 ప్లుతయతి. 3 నిత్య సమాసయతి. నిత్య సమాసయతి. 4 నిత్యయతి. 5 ఊష్మ దస్మచ్చ. దస్మచ్చ యతి. యూష్మ దస్మచ్చబ్దయతి. ఉభయతులు 5 విధాలు. ఒకటి ప్రాదియతి, ప్లుతయతి, నిత్య సమాసయతి, నిత్యయతి, ఊష్మ దస్మచ్చబ్దయతి. ఇవి 5 రకాలు. అందులో మొట్టమొదటిది ప్రాదియతి గురించి చూద్దాం. ప్రాదియతి. ఓకే, ప్రాదియతి అని అంటే ప్రా మొదలైనటువంటి ఉపసర్గలతో చేసేటువంటి యతి. ప్రా ప్లస్ ఆది అన్నట్టు. ప్రా ప్లస్ ఆది. ప్రాది అని అంటే ప్రా ప్లస్ ఆది అని రాయొచ్చు. ఆది అని అంటే అర్థం ఏంటంటే మొదలైనవి అని అర్థం. ఆది అంటే మొదలైనవి. అంటే ప్రా మొదలైనటువంటి ఉపసర్గలతో సంధి జరిగినప్పుడు, అంటే ప్రా ఉపసర్గలు ప్రా, అను, అవా అంటే పదానికి ముందు చేరేవి. దుర్, పా, అభి, ప్రతి, ను, వి, ని, ఉత్, ఉప, పరి, అది, సం, నిర్, అతి, పరా, अपि, అబ్ అనేవి ఉపసర్గలు. ఉపసర్గలు అని అంటే పదానికి ముందు చేరేవి, ముందు వచ్చి చేరే వాటిని ఉపసర్గలు అని అంటారు. పదానికి ముందు వచ్చి చేరేటువంటి వాటిని ఉపసర్గలు అంటారు. ప్రహారం, అనువర్షం, అవధూత, దుర్లభం, ప్రయత్నం, ఇట్లా
యత్నానికి ముందు చేరితే ప్ర, అభిసారిక, ప్రతిహారం, ఇట్లా ఇవన్నీ అన్నమాట. అంటే ఈ ఉపసర్గలతోటి పదాలు అనేటువంటివి ఏర్పడతాయి. పదాలకు ముందు వచ్చి చేరేటువంటి వాటిని ఏమంటారంటే ఉపసర్గలు. మరి ఇక్కడ ఈ ప్రాదియతి అని అంటే మొదలైనటువంటి ఉపసర్గలు, అంటే మొదలైనటువంటి ఉపసర్గలతో చేసేటువంటి యతి అన్నమాట. ఇప్పుడు ఉపసర్గలు, ఈ ఉపసర్గలతో సంధి జరిగినప్పుడు, స్వరమైత్రి గాని వ్యంజన మైత్రి గాని పాటించవచ్చు. ఈ ఉపసర్గలతో సంధి జరిగినప్పుడు స్వరమైత్రి గాని వ్యంజన మైత్రి గాని పాటించవచ్చు. ప్ర, అను, అవ, దుర్, ప, అభి, ప్రతి, ను, ఇవన్నీ ఉపసర్గలు. ఈ ఉపసర్గలతో సంధి జరిగినప్పుడు స్వరమైత్రి గాని వ్యంజన మైత్రి గాని పాటించవచ్చు. అంటే రెండు ఉంటాయి అన్నమాట. అంటే ఉభయతులు అంటే స్వరమైత్రి జరగవచ్చు, వ్యంజన మైత్రి జరగవచ్చు, అంటే పాటించవచ్చు. అందువల్ల ఇది ఉభయతుల్లో జరిగింది. అంటే ఒకసారి స్వరమైత్రి అయినా జరగవచ్చు, వ్యంజన మైత్రి జరగవచ్చు. కాబట్టి ఇది ఉభయతుల్లో చేరడము జరిగింది. ఉదాహరణ తీసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఉదాహరణ ప్రాంత నిరంతరాన్విత దురంత సమస్త పరాక్రంబున ప్రాంత నిరంతరాన్విత దురంత సమస్త పరాక్రంబున ప్రాంత నిరంతరాన్విత దురంత సమస్త పరాక్రంబున అన్నాం. మరి ఈ పద్యపాదంలో ప్రాంత అనేటువంటి దానిలో ప్ర అనేటువంటి ఉపసర్గ ఉంది. ప్రాంత తీసుకుందాం. ప్రాంత తీసుకుంటే ప్రా ప్లస్ అంత, తర్వాత దురంత, ఇక్కడ దురంత తీసుకుందాం. దురంత అంటే దుర్ ప్లస్ అంత. ఓకే, మళ్ళీ ఒకసారి రాదాము. ఉదాహరణ ప్రాంత నిరంతరాన్విత దురంత సమస్త పరాక్రంబున ప్రాంత నిరంతరాన్విత దురంత సమస్త పరాక్రంబున. ఇప్పుడు ప్రాంత తీసుకుందాం. ప్రాంత అని అంటే ప్రా ప్లస్ అంత. ఇక్కడ ప్రాకు, ఇక్కడ దూకు, ఎట్లా తెలుగుతా చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ దురంత తీసుకుందాం. దురంతలో దుర్ ప్లస్ అంత, ఇప్పుడు ప్రాలో ఉన్నటువంటి ఆకు, అంటే ఈ ఆకు
దుర్లో ఉన్నటువంటి దురంతలో ఉన్నటువంటి ఆకు ఎతికూర్చబడింది. అంటే ఆకు ఎతికూర్చబడింది. ఇది స్వరమైత్రి. స్వరమైత్రి. మరి ఇంకొక ఉదాహరణ చూద్దాం. ఇంకొక ఉదాహరణ, ప్రాణబాంధవుడైన ఎప్పక్షి విభుడు, ప్రాణబాంధవుడైన అపక్షి విభుడు. ప్రాణబాంధవుడైనటువంటి అపక్షి విభుడులలో ఇక్కడ ఈ ప్రాలో ఉన్నటువంటి రా ఎప్పక్షి అని అన్నప్పుడు, ఇక్కడ ఎప్పక్షి అన్నప్పుడు పక్షిలో ఉన్నటువంటి ప్రాలోని పకార అంటే పకార రేపలలో ఉన్నటువంటి పకారానికి, మళ్ళీ ఇక్కడ పా ఉంది అంటే ఇందులో ఉన్నటువంటి పకారానికి ఈ ఎప్ప అన్నప్పుడు ఈ ద్విత్వాక్షరంలో ఉన్నటువంటి పకారానికి ఎతిమైతే చెల్లబడింది. అంటే ఇందులో ఉన్నటువంటి పకారానికి ఎతిమైతే చెల్లబడింది. కాబట్టి ఇది వ్యంజన మైత్రి, అంటే రెండు హల్లులు కాబట్టి. ఇదేమో స్వరమైత్రి, అంటే ఒకసారేమో స్వరమైత్రి, ఇంకోసారేమో వ్యంజన మైత్రి. అంటే ఈ ఉపసర్గలు వచ్చినటువంటి సందర్భంలో మాత్రమే ఒకసారి స్వరమైత్రి జరగవచ్చు, వ్యంజన మైత్రి అని జరగవచ్చు. అంటే స్వరమైత్రి జరిగినా వ్యంజన మైత్రి జరిగినా కానీ దాన్ని ఏమంటామనంటే ఉపసర్గలతోటి యతిమైత్రిని కుదిరిస్తే దాన్ని ప్రాదియతి అని పిలుస్తూ ఉంటాం. దాన్ని ఏమంటామనంటే ప్రాదియతి అని పిలుస్తూ ఉంటాం. ఓకేనా? ఇది ప్రాదియతికి సంబంధించి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఉపసర్గలతో సంధి జరిగినప్పుడు ఇక్కడ ప్రా అనేటువంటిది ఉపసర్గమ్మ, ఇక్కడ పా అనేటువంటిది కూడా ఉపసర్గనే. పా అనేటువంటిది మనకు ఉపసర్గలలో ఉంది. ఒకసారి చూడండి, నేను ఇంతకుముందు లిస్ట్ రాయించడం కదా, అందులో ఉంది. అంటే ఈ ఉపసర్గలో ఉన్నటువంటి హల్లులకు మైత్రి జరిగినప్పుడు ఏర్పడేటువంటి యతిని ప్రాదియతి అని అంటాము. స్వరాల మధ్య మైత్రి జరిగినప్పుడు కూడా ఏర్పడేటువంటి మైత్రిని స్వరమైత్రి అని అంటాం. ఓకేనా? ఇది ప్రాదియతి. నెక్స్ట్ రెండోది ప్లుతయతి. ప్లుతయతి అని అంటే జాగ్రత్తగా గమనించాలి. అసలు ప్లుతము అంటే ఏమిటి? ప్లుతము అని అంటే మూడు మాతల కాలంలో ఉచ్చరింపబడేదాన్ని ప్లుతము అని అంటాం. మూడు మాతల కాలంలో ఉచ్చరింపబడేటువంటి దాన్ని ప్లుతము అని అంటాం. ప్లుతము అని అంటే మూడు మాతల కాలంలో ఉచ్చరింపబడేదాన్ని ఏమంటామనంటే ప్లుతము అని అంటాం. మరి ఈ ప్లుతం అనేటువంటిది ఏ సందర్భంలో ఉపయోగిస్తామని అంటే, ఈ ప్లుతము దురాహ్వానమందు నెక్స్ట్ సంశయార్థులలోను ఉపయోగపడదు. అంటే దురాహ్వానం అంటే చెడు ఆహ్వానమందు, సంశయార్థాదులలోను అని అంటే ఏంటంటే డౌట్ గా ఉన్నటువంటి వాటిలోనూ వీటిని ఉపయోగిస్తూ ఉంటాం. దురాహ్వానమందు సంశయార్థాదులలోను ఉపయోగపడుతుంది ఈ ప్లుతం. అంటే ప్లుతములోని అచ్చుకు గాని హల్లుకు గాని యతి చెల్లించవచ్చు. అంటే ప్లుతము అని అంటే మూడు మాతల కాలంలో ఉన్నటువంటి ప్లుతములోని అచ్చుకు గాని హల్లుకు గాని
ప్లుతములోని అచ్చుకు గాని హల్లుకు గాని యతి చెల్లించవచ్చు. యతి చెల్లించవచ్చు. అందువల్ల ఇది ఉభయయతి అయింది. అందువల్ల ఇది ఉభయయతి అయ్యింది. అంటే ప్లుతములో ఉన్నటువంటి అత్తుకు గాని అల్లుకు గాని యతి అనేటువంటిది చెల్లించవచ్చు. ప్లుతము అంటే 3 మాత్రల కాలంలో ఉచ్చరింపబడేటువంటిది అనమాట. ఓకేనా? ప్లుతము అని అంటే 3 మాత్రల కాలంలో నెక్స్ట్ ఉదాహరణ చూస్తే అర్థమైపోతుంది. ఉదాహరణ అక్కట ఏమని దూరుదానని నునాదా వేగు జామయ్యే. అకట ఏమని దురుదానని, అకట ఏమని. చూడండి, ప్లుతం అంటే 3 మాత్రల కాలంలో ఉచ్చరింపబడేది ప్లుతం. ఈ ప్లుతము దురాహ్వానం నందు, చెడు ఆహ్వానం నందు సంశయార్థాదులను ఉపయోగపడుతుంది. ప్లుతంలోని అచ్చుకు గాని హల్లుకు గాని యతి చెల్లించవచ్చు. అందువల్ల ఇది ఉభయతి. అకట ఏమని దూరు దానని నునాద వేగుజామయ్యే. ఈ ఉదాహరణలో నాదా అనేటువంటి పదం, నాదా అనే పదములోని, అంటే ఇందులో నాదా అనే పదములోని అబ్బో ఆ అకారం అనేటువంటిది, అకారం దురాహ్వానాన్ని తెలిపే ప్లుతము అని అంట. కానీ మనకు ప్లుతాలు అని అంటే అవులు మాత్రమే అంటారు. కానీ ఇక్కడ ఆకారము అనేటువంటిది దురాహ్వానాన్ని తెలిపేటువంటి ప్లుతం. ఇలాంటి చోట తకారానికి ఈ తకారానికి గాని, అంటే హల్లుకు గాని, లేదా అందులోని అకారానికి గాని, అంటే స్వరానికి గాని యతిమైత్రి చెల్లించవచ్చు. పై పద్యపాదంలోని అకటలోని అకారానికి నాదాలోని ఆకారానికి స్వరమైత్రి పాటించబడింది. అంటే ఇక్కడ ప్లుతము అనేటువంటిది అనేటువంటిది ప్లుతము. ఇక్కడ తీసుకోవడం ప్లుతం అంటే దుర్ ఆహ్వానాన్ని తెలిపేటువంటిది. అకట ఏమని దూరుదానని నునాద వేగుజామయ్యే. అంటే అకటలోని అకారానికి, నాదలోని అకారానికి స్వరమైత్రి పాటించబడింది. కాబట్టి ఇక్కడ దురాహ్వానాన్ని తెలిపేటువంటి ప్లుతం అనేటువంటిది చెప్పబడింది. కాబట్టి ఇది ఏమైతుందనంటే ఉభయయతి అవుతుంది. ఓకేనా? ఇది స్వరమైత్రి.
తర్వాత మూడవది నిత్య సమాసయతి. నిత్య సమాస యతి. నిత్య సమాస యతి. ఓకే, నిత్య సమాసయతి చూసినట్లయితే పదాలను విభజించి చెప్పుటకు కుదరనటువంటి శబ్దాలు. పదాలను విభజించి చెప్పుటకు కుదరని శబ్దాలు, ఇతర శబ్దాలతో విగ్రహం చెప్పే శబ్దాలు, ఇతర శబ్దాలతో విగ్రహం చెప్పే శబ్దాలు, నిత్య సమాసాలు అనబడతాయి. పదాలను విభజించి చెప్పుటకు కుదరని శబ్దాలు, ఇతర శబ్దాలతో విగ్రహం చెప్పే శబ్దాలు నిత్య సమాసాలు అనబడతాయి. వీటికి కూడా ఉభయ యతులను కూర్చవచ్చు. విభజించి చెప్పుటకు కుదరని శబ్దాలంటే ఏక పదాల వలె ప్రసిద్ధములైనవని అర్థం. ఏక పదాల వలె ప్రసిద్ధములైనవని అర్థం. పదాలను విభజించి చెప్పుటకు కుదరని శబ్దాలు, ఇతర శబ్దాలతో విగ్రహం చెప్పే శబ్దాలు నిత్య సమాసాలు అనబడతాయి. వీటికి కూడా ఉభయతులను కూర్చవచ్చు. విభజించి చెప్పుటకు కుదరని శబ్దాలంటే ఏకపదాల వలె ప్రసిద్ధములైనవని అర్థం అన్నమాట. అంటే ఇక్కడ విభజించి చెప్పుటకు కుదరనటువంటివి, పదాలను విభజించి చెప్పుటకు కుదరని శబ్దాలు, ఇతర శబ్దాలతో విగ్రహం చెప్పే శబ్దాలు నిత్య సమాసాలు అనబడతాయి. అంటే ఎప్పుడూ ఆ సమాసం లాగానే ఉంటుంది, కానీ విభజించి చెప్పుటకు వీలు లేనటువంటివి అనమాట. అంటే విగ్రహవాక్యము చెప్పుటకు వీలు లేనటువంటివి అనమాట. మళ్ళా ఇతర శబ్దాలతో విగ్రహం చెప్పేటువంటి శబ్దాలు ఏమవుతాయనంటే నిత్య సమాసాలు అనబడతాయి. అంటే నిత్య సమాసం అని అంటే విభజించి చెప్పుటకు వీలు లేనటువంటివి నిత్య సమాసాలు అని అర్థం. రైట్, ఉదాహరణ చూద్దాము. రైట్, ఉదాహరణ నాస్తి అనక మహినంత సంపదలు నారాయణుండొస్సంగు రమ్యమగు రసాయనంబు బుధుల కథ ధన్న నిత్య సమాసయతులు
రెంట నంటియుండు. ఇందులో 3-4 పాదాల్లోనేమో స్వరమైత్రి, 1-2 పాదాల్లోనే వ్యంజనమైత్రి పాటించబడుతుంది. ఎట్లా? అసలు ఈ పద్యం మొత్తం ఒకసారి చూడండి మీరు. ఈ పద్యం మొత్తం చూసినట్లయితే అసలు నిత్య సమాసాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి చూడాలి. నిత్య సమాసాలు, ఇది ఆటవెల్ది పద్యం అనుకుంటా. నిత్య సమాసాలు అంటే విభజించుటకు వీలు కుదరనటువంటి శబ్దాలు. రైట్. ఇక్కడ చూసినట్లయితే నాస్తి, నాస్తి అనేది నాస్తి, నాస్తిలో నా ప్లస్ అస్తి నాస్తి, ఇది. నెక్స్ట్ రస ప్లస్ ఆయన రసాయన, ఇది ఒకటి. ఇప్పుడు 1-3 పాదాల్లో ఒక తీరుగా ఉందని చెప్పినాను. 1-3 పాదాల్లో ఒక తీరుగా, 2-4 పాదాల్లో ఒక తీరుగా ఉందని చెప్పాను కదా. ఇప్పుడు 3వ పాదంలోని సాకు, 3వ పాదంలోని సాకు అంటే 3వ పాదంలో ఉన్నటువంటి సాలో ఉన్నటువంటి ఆకు, సాలో ఉన్నటువంటి ఆకు. అతడన్నా అన్నప్పుడు అతడన్నా, ఇది కూడా అతడన్నాలో ఉన్నటువంటి ఆకు. ఈ ఆకు 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 స్వరమైత్రి పాటించబడింది. మొదటి పాదంలోని నాస్తిలో ఉన్నటువంటి నాకు, నాకు, రెండో పాదంలో ఉన్నటువంటి మొదటి పాదంలోని నాస్తిలోని నాకు, నంత, నంతలో ఉన్నటువంటి నాకు. రైట్. రెండో పాదంలోని రా అనే అక్షరానికి, రమ్యలోని రా అనేటువంటి అక్షరానికి. అంతే. అంటే ఇక్కడ మన 4వ పాదంలో ఎట్లొచ్చింది చెప్పండి. ఇక్కడ 2వ పాదం, 3వ పాదం, మొదటి పాదం, 2వ పాదం. మాలో ఉన్నటువంటి ఆకు, నాలో ఉన్నటువంటి ఆకు. అంతే. మాలో ఉన్నటువంటి ఆకు, నాలో ఉన్నటువంటి ఆకు. రైట్. ఇక్కడ రాకు, ఇక్కడ రాకు. అంటే ఇది ఈ రెండు ఏంటంటే ఏమైత్రి అని అంటే వ్యంజన మైత్రి. ఈ రెండు ఏంటంటే స్వరమైత్రి. ఎట్లా సార్ మరి ఇది ఎట్లా ఎట్లా చేయాలి అని అంటే, ఇక్కడ నాస్తి అనేటువంటి ఇది ఒక పదం, నిత్య సమాసం, నిత్య సమాసం, నిత్య సమాసం. ఇక్కడ నారాయణుండు, నారాయణుడు, నరాయ ప్లస్ ఆయనుండు అన్నప్పుడు ఇది కూడా నిత్య సమాసం వస్తుంది. రసాయనంబు నిత్య సమాస, ఇది కూడా నిత్య సమాసం వస్తుంది. అంటే ఈ నిత్య సమాసాలు వచ్చినప్పుడు, నిత్య సమాసాలు వచ్చినటువంటి సందర్భంలో, నిత్య సమాసాలు వచ్చినటువంటి సందర్భంలో వ్యంజనమైత్రి అయినా జరగవచ్చు, స్వరమైత్రి అయినా జరగవచ్చు. ఆ విధంగా జరగడాన్ని ఏమంటామనంటే నిత్య సమాసాలు వస్తే నిత్య సమాసేతి అని అంటారు. నిత్య సమాసేతి అని అంటాం. ఓకేనా? ఇది నిత్య సమాసేతికి సంబంధించినటువంటి సమాచారం. ఓకేనా? రైట్. నెక్స్ట్ 4వది నిత్యయతి.
నిమిషం. రైట్. నిత్యయతి అని అంటే ఏనీయను పదంబుతో నాది విధమంది సంధి నిత్యయతుల జరుగుచుండు నెట్టి క్రూర కర్ముడేని సద్గతి నందు నిన్ను నాత్మ దలచనేని కృష్ణ. అంటే ఏని అను పదముతో సంధి జరిగినప్పుడు ఉభయ ఎత్తులను కూర్చవచ్చు. ఉభయ ఎత్తులను కూర్చవచ్చు అంటే ఎట్లా అని అంటే ఇక్కడ ఎట్టి అనుంది. ఎట్టి డేని, ఎట్టి డేని. ఎట్టిలో ఏని ఉంది అంటే ఎట్టి. డేనిలో ఏని ఉంది. ఇక్కడ ఏని ఉంది, నీ ఉంది. ఇక్కడ ఏని ఉంది. ఎట్లా అంటే ఇక్కడ ఎట్టి ఇప్పుడు ఎట్టి డేని అన్నప్పుడు కర్ముడేని అని అన్న. కర్ముడు ప్లస్ ఏని అంటే ఏకు సెట్ అయింది. ఏకు సెట్ అయినప్పుడు స్వర ఎత్తి. నిన్ను నేని అన్నప్పుడు ఇప్పుడు తలిచెను ప్లస్ ఏని, తలిచెను ప్లస్ ఏని. అందులో తలిచెనులో ఉన్నటువంటి ను ఇక్కడ నీకి వ్యంజనయతి అనేటువంటిది అవుతుంది. అంటే ఇక్కడ రెండు రకాలుగా మనకు ఉన్నది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ చెప్తాను. ఎట్టి డేని అని అంటే కర్ముడు ప్లస్ ఏని. అంటే ఇక్కడ ఏకు ఏకి ఇది ఏ ఎత్తి అని అంటే స్వర ఎత్తి. నిన్ను ప్లస్ నేని, నిన్ను ప్లస్ నేని అని అన్నప్పుడు దలిచెను ప్లస్ ఏని. ఓకే, దలిచెను ప్లస్ ఏని. మరి దలిచెను ప్లస్ ఏని అని అన్నప్పుడు ఇక్కడ ఈ నూనె తీసుకున్నాడు. ఇక్కడ నూనె తీసుకొని ఇక్కడ నీ తీసుకొని ఈ రెండింటి మధ్యలో ఏం చేసిందంటే వ్యంజనయతి చేసింది. వ్యంజనయతి చేయడం జరిగింది. ఇది నిత్యయతి. అంటే నిత్యయతి అని అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏని అనేటువంటి పదంతో యతి చేస్తే అది నిత్యయతి. ఓకేనా? రైట్. తర్వాత నిత్యయతి తర్వాత ఊష్మద స్మచ్చబ్దయతి. ఊష్మద స్మచ్చబ్ద యతి. దీన్ని ఉభయవలిగా అప్పకవి పేర్కొన్నాడు. దీనిని ఉభయవలిగా అప్పకవి పేర్కొన్నాడు. దీన్ని ఉభయవలిగా అప్పకవి పేర్కొన్నాడు. మరి ఇక్కడ దీన్ని ఉభయవలిగా అప్పకవి పేర్కొనడం జరిగింది. అంటే ఇక్కడ ఉష్మదస్మత్ శబ్దయతి అని అంటే ఇక్కడ ఉష్మత్ అస్మత్, ఉష్మద్ అస్మత్ శబ్దాలు, ఉష్మత్ అస్మత్ శబ్దాలు అజాది పదాలతో అజాది అని అంటే అచ్చు మొదలుగా ఉన్నటువంటి పదాలతో కలిసినప్పుడు స్వర వ్యంజనాలు రెండింటికి యతి చెల్లించవచ్చు. తిమ్మకవి ఉభయయతిగా పేర్కొన్నాడు. దీనినే తిమ్మకవి
ఉభయయతిగా పేర్కొన్నాడు. దీన్ని తిమ్మకవి ఉభయయతిగా పేర్కొన్నాడు. ఓకేనా. ఉష్మత్ అస్మత్, ఉస్మత్ అస్మత్ చూద్దాం. మరి ఇక్కడ ఉదాహరణ చూద్దాం. ఉదాహరణ, తరమే కృష్ణ, తరమే కృష్ణ, ఉష్మదవతార, ఉష్మదవతార కథనంబు లబినుతంప, లబినుతింప నస్మదాదులకున్. తరమే కృష్ణ ఉష్మదవతార కథనంబు లబినుతింప నస్మదారులకును. ఇక్కడ ఈ ఉష్మదవతార అన్నప్పుడు జాగ్రత్త వినాలి. ఉష్మదవతార అన్నప్పుడు ఉష్మదవతారంలో ఉన్నటువంటి దాకు, దాకు తాకు అంటే దాకు తాకు ఇది ఏమైత్రి అని అంటే వ్యంజన మైత్రి. అభినుతంబ, లభినుతంబు అని అంటే ఇక్కడ కథనంబుల్ అభినుతంబ అంటే ఇక్కడ ఏముంటుందని అంటే అస్మదాదులు, అస్మదాదులు అని అంటే అస్మదాదులు. ఇక్కడ నాలో ఉన్నటువంటి ఈ రెండింటి మధ్యలో మైత్రి. ఏ మైత్రి అని అంటే స్వరమైత్రి. అంటే ఇక్కడ ఉష్మత్ అస్మత్ శబ్దాలు అజాతి పదాలతో కలిసినప్పుడు, అజాతి పదాలు అని అంటే ఏంటంటే అచ్చుతో కూడుకున్నటువంటి పదాలతోటి కలిసినప్పుడు స్వర వ్యంజనాలు రెండింటికి ఎత్తి చెల్లించవచ్చు. స్వరం ఉంటే స్వరము, అచ్చు ఉంటే అచ్చు, రెండింటికి యతి చెల్లించవచ్చు అనేటువంటి చెప్పినటువంటిది ఏంటంటే ఉష్మదస్మత్ శబ్దయతి. ఇది కొంచెం పలకడమే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఉష్మత్ అస్మత్ ఇవి చాలా 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 ఇంపార్టెంట్ అమ్మ. ఇది దీన్ని తిమ్మకవి ఉభయతిగా పేర్కొన్నాడు, అప్పకవి ఏమో ఉభయవలిగా పేర్కొనడం జరిగింది. ఇది యతిభేదాలకు సంబంధించి మొత్తం మనకు 3 గంటల క్లాస్ అయింది చూడండి. ఇది ఓన్లీ యతిభేదాలకు సంబంధించిన క్లాస్ చూడండి. రైట్. నెక్స్ట్ ప్రాసభేదాలు. ప్రాసభేదాలు 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 ప్రాసభేదాల విషయానికి వచ్చినట్లయితే ప్రాసభేదాల విషయానికి వచ్చినట్లయితే ప్రాస అంటే పద్యపాదంలోని రెండో అక్షరానికి ప్రాస అని పేరు. ప్రాస అంటే పద్యపాదంలోని రెండో అక్షరానికి ప్రాస అని పేరు. ఆల్రెడీ నేను ఎది చెప్పేటప్పుడు చెప్పాను, పద్యపాదంలోని రెండవ అక్షరానికి ప్రాస అని పద్యపాదంలోని రెండో అక్షరానికి ప్రాస అని పేరు. మరి ఇక్కడ ఈ ప్రాస అనేటువంటిది ప్రతి పాదానికి సమానంగా ఉంటుంది. మరి ప్రాసభేదాలు అనేటువంటి చూసినట్లయితే మొత్తము 6 విధాలు. ప్రాసభేదాలు 6 విధాలు. ఒకటి సుకర ప్రాస, రెండోది అనుప్రాస, మూడోది దుష్కర ప్రాస, నాలుగోది అంత్యప్రాస,
అంత్యప్రాస. ఐదోది ద్విప్రాస. ఆరోది త్రిప్రాస. సుకర ప్రాస, అనుప్రాస, దుష్కర ప్రాస, అంత్యప్రాస, ద్విప్రాస, త్రిప్రాస. ఓకేనా? రైట్. ఇందులో సుకర ప్రాస అనేటువంటిది చూద్దాం. సుకర ప్రాస. సుకర ప్రాస అని అంటే ప్రాస సులభాక్షరమైనచో సుకర ప్రాస అనబడుతుంది. ప్రాస సులభాక్షరమైనచో, సులభంగా పలికేటువంటి అక్షరమైనచో సుకర ప్రాస అనదు. ప్రాస సులభాక్షరమైనచో సుకర ప్రాస అనబడుతుంది. ఓకే, మరి ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకుందాము. పరమోపకార ధరణీ సురవర సురభూజ సుగుణ సుందర తరుణి స్వరనిభ సుకర ప్రాస మమర చెప్పంగా కృతుల చెల్లు మలియరేచా. పరమోపకార ధరణి సురవర సురభూజ సుగుణ సుందర తరణి స్వరనిభ సుకర ప్రాస మమర చెప్పంగా కృతుల చెల్లు మలియరేచా. ఇప్పుడు ఇక్కడ ప్రాసాక్షరం ఏంటంటే రా. కొంచెం ఇది సులభాక్షరంగా ఉంది కాబట్టి ఇక్కడ ప్రాసాక్షరం ఏమిటి అని అంటే రా. ఇది సులభంగా ఉంది, పలకడం సులభంగా ఉంది కాబట్టి ఏ ఒత్తులు గిత్తులు ఏవి లేకుండా అన్ని సేమ్ ఉన్నాయి. ఒక రా రోరు లేకుండా సులభంగా ఉంది కాబట్టి ఈ ప్రాసను ఏమంటామనంటే సుకర ప్రాస అని అంటాం. ఏమంటాము? సుకర ప్రాస అని అంటాం. అర్థమైందా మేడమ్స్? సుకర ప్రాస అంటే ఇది. ఫాలో అవుతున్నారా? ఏదో నిద్రపోతురా? ఓకే ఓకే, రైట్. మంచిగా రాసుకోండి, నీట్గా రాసుకోండి. రైట్. నెక్స్ట్ రెండవది అనుప్రాస. అనుప్రాస అనుప్రాస అనుప్రాస. అనుప్రాస అని అంటే ఒకే అక్షరము వెంట వెంట వచ్చే విధంగా రచింపబడడం అనుప్రాస. ఒకే అక్షరము వెంట వెంట వచ్చే విధంగా రచించబడడం అనుప్రాస. ఒకే అక్షరం వెంట వచ్చే విధంగా
రచింపబడితే అంటే ప్రాసాక్షరమే మళ్ళీ 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 రిపీటెడ్గా వచ్చింది అనుకోండి, దాన్ని అనుప్రాస అని అంటాం. ఉదాహరణ చెప్తే మీకు అర్థమైపోతుంది క్లియర్గా. విప్ర ప్రకరముని, విప్ర ప్రకరముని ప్రీతి ప్రద సుప్రభవా యప్రది మదో ప్రభవా మదో ప్రభవా తిప్రద సుప్రభవయ ప్రతి మదో ప్రభవా విప్రనుతి సుప్రసన్న సుప్రసన్నయాను ప్రాస ప్రాస ప్రవణమిది మను ప్రియచరిత ప్రియచరిత. ఇంకా చూడండి, ఇక్కడ ప్రాసాక్షరం ఏంటంటే ప్రా 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 ప్రా. ఈ ప్రాణే మళ్ళీ మళ్ళీ వచ్చింది చూడండి. ఇక్కడోసారి వచ్చింది, 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 ఇక్కడోసారి వచ్చింది. అంటే ప్రాసాక్షరమే మళ్ళీ 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 రిపీట్ అయితే ఇది అనుప్రాస. అట్లా వస్తాయి అంటే మరి ఉత్యానుప్రాస అనొద్దు మళ్ళీ దీన్ని. ప్రాసాక్షరం రిపీటెడ్ గా వస్తాయి. మూడవది దుష్కర ప్రాస. దుష్కర రైట్. దుష్కర ప్రాస అనే అంటే దుర్లభమైనటువంటి అక్షరాన్ని ప్రాసగా ఉంచడము దుష్కర ప్రాస అవుతుంది. దుర్లభమైనటువంటి అక్షరం, దుర్లభమైన అక్షరాన్ని ప్రాసగా ఉంచడము దుష్కర ప్రాస అనబడుతుంది. మరి పై పద్యంలో ఇప్పుడు ఒక పద్యం తీసుకుందాం. ధో ధో కీలిత, ధో కీలితం మణికటక, మణికటక యు రహ కలిత రమాభిరామ రాజిత సుగుణాం తహ కరణ ఖండితారి శి రహ కందుక యనినా దుష్కర ప్రాసయగన్, దుష్కర ప్రాసమగన్. ఇక్కడ ధోకీలిత మణికటక యురహ కలిత రమాభిరామ రాజిత సుగుణాం తహ కరణ ఖండితారి శిరహ కందుకయనని దుష్కర ప్రాసగున్ అని అన్నాడు. ఇక్కడ కీ కా ఖా ఖ. దానికంటే ముందు విసర్గపూర్వక కవర్గం అంటే విసర్గపూర్వక కవర్గం అంటే ఇది రెండో అక్షరంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే ఇది 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 కానీ దీనికి వస్తుంది కదా సార్ అని అంటే దీనికి వస్తుంది, కానీ విసర్గపూర్వక కవర్గం అనేటువంటిది ఇక్కడ కవర్ణం అనేటువంటిది వచ్చింది.
కాబట్టి ఇటువంటి ప్రాసను నిర్వహించడం కొంచెం కష్టం ఇది. కాబట్టి అందుకే ఇది దుష్కర ప్రాస. ఇక్కడ రాసుకోవచ్చు. పై పద్యములో విసర్గపూర్వక కవర్ణము ప్రాస స్థానములో ఉంది. ఇటువంటి ప్రాసను నిర్వహించడము కష్టం. అందుకే ఇది దుష్కర ప్రాస. రైట్. అందుకే ఇది దుష్కర ప్రాస. అంటే కొంచెము ఈ ప్రాస నిర్వహించడం ఇబ్బందిగా ఉన్నది కాబట్టి. ఓకేనా? రైట్. నెక్స్ట్ 4వది అంత్యప్రాస. అంత్యప్రాస రాలేదనుకున్నా, వచ్చినావా? ఓకే ఓకే. అందుకే బ్యాక్ అన్నావనంటే ఎవరో ఇక నువ్వే అంటావు, ఎవరుండవు. అంత స్లోగా రాస్తావు. రైట్. అంత్యప్రాస అని అంటే మీకు తెలిసిన ముచ్చటేనా? పాదాంతంలో ప్రాసను కూర్చడం. పాదాంతంలో ప్రాసను కూర్చడం. పాదాంతంలో ప్రాసను కూర్చడము అంత్యప్రాస. ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకుందాం. ఇది తెలిసిందేనా ముచ్చట? అగణిత విభవ స్ఫూర్తి నిగమాగమ సతత వినుత నిర్మలమూర్తి జగదభి రక్షణవర్తి యగు నంత్య ప్రాసమిట్లు దంచిత కీర్తి. ఇక్కడ అన్నిట్లలో చివర్లో అర్తి 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 ఉంది. అర్తి 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 3. ఓకే, ఇది అంత్యప్రాస. 5వది ద్విప్రాస. ద్విప్రాస అంటే ప్రతి పాదంలోనూ రెండవ మూడవ అక్షరాలు సమానంగా ఉంటే ద్విప్రాస అనబడుతుంది. ఓకేనా? ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకుందాం. కంజనయన భవభీతి విభంజన
విభంజన శుక శౌనకాది బహుముని చేతో రంజన ద్వంద్వ ప్రాసమ నంజను నిపాట పల్లికి నం కృతులందున్ జన 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 జను. ఇప్పుడు హల్లులు సమానంగా ఉండాలి కానీ అచ్చులు వేరైనా పర్వాలేదు. ఇది ద్విప్రాస. ఓకేనా? ద్విప్రాస. ప్రతి పాదంలోనూ 2వ 3వ అక్షరాలు సమానంగా ఉంటే ద్విప్రాస. పాదాంతంలో ప్రాసను కూర్చడం అంత్యప్రాస. దుర్లభమైనటువంటి ప్రాస అక్షరం ఉండితే దుష్కర ప్రాస. తర్వాత త్రిప్రాస. త్రిప్రాస త్రిప్రాస త్రిపాస అంటే ప్రతి పాదంలోనూ రెండవ మూడవ 4వ అక్షరాలు సమానంగా కూర్చబడితే దానిని త్రిప్రాస అని అంటారు. రైట్. ప్రతి పాదంలోనూ 2వ 3వ 4వ అక్షరాలు సమానంగా కూర్చబడితే దాన్ని త్రిపాస అంటారు. ఉదాహరణ: తానవనీత ప్రియుడన దానవ నిర్మూలనైకా తత్పరుడన సన్మౌని వినతుడన నతసురా ధేనువనగా కృతులయందు ద్విప్రాసయగున్. రైట్. ఇక్కడ నవని నివిన నువన. నవని నివిన నువన. 2వ 3వ 4వ అక్షరాలు సమానంగా కూర్చోబడితే దాన్ని ఏమంటామనంటే త్రిప్రాస అని అంటాం. త్రిప్రాస అని అంటాం. ఓకేనా? రైట్. ఇది ప్రాస భేదాలకు సంబంధించి.